అందరికీ నమస్కారం. మీకు గ్యాస్ ఫామ్ అయ్యేటువంటి ప్రాబ్లం ఉందా? తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల కావచ్చు, ఫుడ్ తీసుకోవడంలో గ్యాప్ రావడం వల్ల కావచ్చు, నీళ్ళు తాగడం వల్ల ప్రాబ్లం వల్ల కావచ్చు. నీకేంటి యాంటాసిడ్ వాడుతున్నారు? ఆగండి నేను చెప్పేది వినండి ఫస్ట్. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే, దేనివల్లనే సరే మీ గ్యాస్ ఫామ్ అయ్యి బ్లోటింగ్ లాగా అనిపించింది అనుకోండి, యూజువల్గా యాంటాసిడ్ తీసుకుంటూ ఉంటారు కదా, దాన్ని తీసేసుకుంటే గ్యాస్ తగ్గుతుందని చెప్తారు. పౌడర్లు, లిక్విడ్లు, టాబ్లెట్స్ రకరకాలు ఉంటాయి. సో ఇటువంటి చేసే ముందు నేను ఒక 5 టిప్స్ చెప్తా. ఒక 5 మినిట్స్ చేయండి. రిజల్ట్ రాలేదనుకోండి, అప్పుడు మీ టాబ్లెట్ వాడండి, సరేనా? సో దీనికి గ్యాస్ ఫామ్ అయిందంటే ముందు మీరు చేయాల్సింది ఫస్ట్ వేడి నీళ్ళు తాగండి. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం తులసి ఆకు వేయండి. తులసి ఆకు వేసి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మెల్లమెల్లగా సిప్ బై సిప్ తాగండి. ఒక్కొక్క సిప్పు, ఒకసారి గటగట తాగొద్దు, సిప్ బై సిప్ తాగండి. తాగితే దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఫామ్ అయినటువంటి గ్యాస్ మూవ్ అవుతుంది ముందు వైపుకి. సో అది కిందికి మూవ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఆ గ్యాస్ పైకి కొట్టి బ్రీతింగ్ ప్రాబ్లం లాగా వచ్చింది అనుకోండి, మళ్ళీ హార్ట్ ప్రాబ్లం అని చెప్పి మళ్ళీ కార్డియాలజిస్ట్ దగ్గర పరిగెత్తారు. సో అందుకని ఈ హాట్ వాటర్ తాగండి. ఇంకొకటి వాము, మనకు తెలిసింది. ఈ వాము తీసుకొని నీళ్ళలో మరిగించేసి దాంట్లో కొంచెం లైట్గా ఉప్పేయండి, చిటికెడు ఉప్పేయండి. దాన్ని సిప్ బై సిప్ తాగండి. అదైనా తాగవచ్చు, హాట్ వాటర్ అయినా పర్లేదు, ఇదైనా పర్లేదు, ఏది అవైలబుల్ ఉంటే అది చేయండి. ఫస్ట్ చేస్తే గ్యాస్ మూమెంట్ అనేది ఉంటుంది మీకు. మట్టి పట్టి అన్నాం, ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం దాని గురించి. ఇంట్లో మట్టి పట్టి ఉండాలి అని చెప్పాము, దాని బెనిఫిట్స్ ఏదో చెప్పున్నాం. సో ఆ మట్టి పట్టి తెచ్చి మీరు వెలకిలా పడుకొని మీ పొట్ట మీద ఆ మట్టి పట్టి వేయండి. తడిపేసి ఆ మట్టి పట్టి వేయాలి. వేసి పడుకోండి, ఒక 5-10 మినిట్స్ పడుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెరుగుతుంది కాబట్టి అది మూవ్ చేస్తుంది, మీ గ్యాస్ని మూవ్ చేస్తుంది. అలాగే ధనియాలు, వంటింట్లో దొరుకుతాయండి ధనియాలు, ఓకేనా? ధనియాలు తీసుకొని ఒక స్పూన్, హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ నోట్లో వేసుకొని మెల్లగా నములుతూ ఆ జ్యూస్ మింగుతూ ఉండండి. జ్యూస్ మింగుతూ ఉంటే అది మీ పెరిస్టాల్టిక్ మూమెంట్, మీ పేగులు, గ్యాస్ట్రిక్ మూమెంట్స్, ఇవి మూమెంట్స్ని క్రియేట్ చేస్తుంది. అది క్రియేట్ చేయడం వల్ల అక్కడ స్టాగ్నెంట్గా ఉండేటువంటి గ్యాస్ మూవ్ అవుతుంది, ఓకేనా? ఇంకొకటి, మీకు పట్టేసినట్టు ఉందనుకోండి, పొత్తి కడుపు దగ్గర బాగా గట్టిగా పట్టేసినట్టు అనిపించింది అనుకోండి, జస్ట్ బోర్ల పడుకొని మీకు ఎక్కడైతే పట్టేసిందో దానికన్నా కొంచెం పైన మీరు ఒక పిల్ల పెట్టండి. దీన్ని పెట్టి మెల్లగా అటు ఇటు దొరలండి. దొరికితే దానివల్ల కూడా మజిల్ మూమెంట్స్, మజిల్ మనం ప్రెస్ చేయడం వల్ల లోపల ఇంటర్నల్గా స్టమక్లో మూమెంట్స్ క్రియేట్ అవుతాయి, పేగుల్లో క్రియేట్ అవుతాయి. దానివల్ల కూడా అది మూవ్ అవుతుంది. పవన ముక్తాసనం అంటాం. పవన ముక్తాసనం అంటే వెలకిలా పడుకొని 2 కాళ్ళు తీసి పైన పెట్టుకొని చేతులు లాక్ చేసి ప్రెస్ చేయండి, పొట్ట మీద ప్రెస్ చేయండి. దానివల్ల గ్యాస్ ఉంటే రిలీజ్ అవుతుంది. దాని పేరే పవన ముక్తాసనం అండి. పవనం అంటే వాయువు, ముక్తం అంటే రిలీజ్, గ్యాస్ రిలీజ్ చేస్తుంది అది. సో పవన ముక్తాసనం ఇది చేయండి. ఈ 5 టిప్స్ ట్రై చేయండి మీరు. 1 by 1 ఏది సెట్ అవుతుందో మీకు, మీరున్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏది మీకు సెట్ అవుతుందో దాన్ని చూడండి. ఈ 5 చేసి వీటి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు, ఏది రాలేదు అంటే అప్పుడు మీరు వెళ్ళి మీ ట్యాబ్లెట్ వేసుకోండి, మీ యాంటాసిడ్ ట్యాబ్లెట్ వేసుకోండి. కాదనట్లేదు, ఖచ్చితంగా మీరు యాంటాసిడ్ ట్యాబ్లెట్ వేసుకునే అవసరం అయితే రాదు. 100% మేము చెప్తాం. వీటిల్లో ఇవే బేసిక్ రీజన్. ఈ 5 చిన్న టిప్స్ ఇవి కానీ చేసుకోగలిగితే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కూర్చొని మనం నమస్కారం పెడతాం చూసారా, అలా ముందుకు వంగినట్టు వంగి కొంచెం నడుం పైకి లేపామనుకోండి, అది కూడా రిలీజ్ చేసేస్తుంది. ఇది కూడా చేయొచ్చు. సింపుల్ టిప్స్ ఇవన్నీ. ఇవి చేసుకోవడానికి సిగ్గుపడాల్సినంత అవసరం ఏం లేదండి. మీరు ఆఫీసులో ఉన్నారా, లేకపోతే ఇంట్లో ఉన్నారా, ఆ ప్లేస్ని బట్టి మీ బాడీకి ఏది సూట్ అవుతుందో చూడండి, ఏది అవైలబిలిటీ ఉందో చూసుకోండి, ఇవి చేయండి ఫస్ట్. ఇది కానీ కానప్పుడు అప్పుడు మీరు యాంటాసిడ్ తీసుకోండి. ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఆల్రెడీ ఒక ప్రాబ్లంతో మనం సఫర్ అవుతూ ఇంకొకటి తీసుకొని ప్రాబ్లం పెంచుకోవడం ఎందుకండి, కొత్త ప్రాబ్లం యాడ్ చేసుకోవడం ఎందుకండి? కాబట్టి ఈ చిన్న టిప్స్, హోమ్ రెమెడీస్ మీరు చేసి గ్యాస్ వచ్చినప్పుడల్లా మీరు రిలీజ్ చేసుకుంటారని, ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది వాడండి. మీకు ఏ టిప్ పనిచేసిందో కింద షేర్ చేయండి. అది చూసి ఇంకో 10 మంది దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి మిత్రులారా,
హైదరాబాద్ మొయినాబాద్ జేబీఎడ్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు స్వయంగా రావచ్చు. అక్కడ వచ్చి స్వయంగా నన్ను కలిసి మీకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసి వాటి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. బిజీగా ఉండొచ్చు, కానీ కలిసేదాకా మాత్రం ప్రయత్నించండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.